ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి మా చర్చ్ పండగ అండ్ మొక్కుబడుల తర్వాత అయితే తేరైతే జరుగుతుందండి. అసలు తేరు ఎలా జరుగుతుంది? ఏంటి? అనేది ఈ వీడియోలో అయితే ఉంది. ఈ వీడియో అయితే చాలా బావుంటుందండి. మిస్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. తేరొచ్చేసి మాకు ఈవినింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయిపోయింది. తేరంటే ఏమిటంటే బాలయేసు స్వరూపాన్ని అండ్ మేరీమాత స్వరూపాన్ని ట్రాక్టర్‌లో డెకరేషన్ అయితే చేసుకొని ఊరు చుట్టూ తిప్పుతాము. అది కూడా ప్రేయర్ చేసుకుంటూ ఊరు మొత్తం తిప్పుతామన్నమాట. ఈసారి కొంచెం డిఫరెంట్‌గా అయితే ఇలా గొడుగులైతే పెట్టారు. ఇంతకుముందు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా మా ఊర్లో గొడుగులు పెట్టడం అయితే. ఈసారి అయితే ఇలా బ్యాండ్ బాజాతోటైతే ఊరు మొత్తం తిప్పామన్నమాట. మా ఊరి పండగంటే నాకు చాలా ఇష్టమండి. మా ఊరి పండగకైతే చాలా బొమ్మలొస్తాయి. మా లైన్ మొత్తం సందడి సందడిగా ఉంటుందన్నమాట. ఈసారి చాలా మంది అటెండ్ అయ్యారండి తేరుకి. ఇప్పుడైతే అందరూ ముందల వెళ్తుంటే వెనకాల ట్రాక్టర్‌లలో మేరీమాత స్వరూపం అండ్ బాలయేసు స్వరూపాన్నయితే తీసుకొనొస్తారు. లైక్ ఇలా అన్నమాట. ఇప్పుడైతే చర్చ్ లోపలికైతే వెళ్తున్నారు. చర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత చర్చ్ చుట్టూ ఒకసారి తిరిగేసొచ్చి ముందలైతే స్వరూపాలనైతే పెడతారు. దీని తర్వాత అయితే దివ్య సప్రసాద ఆశీర్వాదం అయితే ఉంటుంది. ఇక దీనితోటైతే మా చర్చ్ పండగైతే 90% అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే తేరు తర్వాత అయితే ప్రేయర్ ఉంటుందని చెప్పాను కదండీ! ప్రేయర్ అయితే జరుగుతది ఇక్కడే. తండ్రి నీకే మహిమ కలుగును గాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరాయ అద్భుత దేవ ద్రవ్యాన్మానము ద్వారా నీ పాటల జ్ఞాపకలను మాకు సంగా చిత్తగించితిరి. నీ దివ్య శరీర రక్తముల పరమరాజ్యం ఇక చర్చ్‌లో ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అయితే క్రాకర్స్ అయితే ఫుల్‌గా కాలుస్తారు.
ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ కొంతమంది అయితే డాన్స్‌లు అయితే వేశారు. ఈ ఇయర్ పండగ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, అందరం ఒకటేసారి కలిసామని చెప్పేసి వాళ్ళైతే పండగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళు ఎలా డాన్సులు వేశారు ఏంటి అనేది నెక్స్ట్ అయితే చూసేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇలా మేమైతే మా పండగనైతే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.